హాయ్ అండి. ఈరోజు సాయంత్రం మా గడ్డిమేటు దగ్గరికి పాలు తీయడానికి వెళ్ళానండి. అక్కడ ఒక పక్షి పడిపోయింది. దాన్ని ఒక 5-6 కాకులు పొడిచేస్తున్నాయండి. జాలి వేసింది. అది మా ఇంటి దగ్గర గోపిట్టలు ఉన్నాయి, అరుస్తూ ఉంటున్నాయి. ఆ కలర్ వచ్చి ఇలాగే ఉంటుంది. నేను గోపిట్ట అనుకున్నాను అని లోపలికి తీసుకుని వచ్చానండి. సాయంత్రం సమయంలో కాకులు పొడిచిన తర్వాత పిల్లులు కానీ కుక్కలు కానీ తరివి తినేస్తాయి అని తీసుకుని వచ్చాను. వచ్చిన వెంటనే ఇలా కిటికీకి అంటుకుపోయిందండి పక్షి. ఇదైతే గోపిట్ట అనుకుంటున్నాను, కానీ దీని ముట్టు వచ్చేసి గ్రద్దలాగే ఉంది. రంగు ఏమో గోపిట్టలా ఉంది. మళ్ళీ డ్యాగ అని అనిపించిందండి నాకు పూర్తిగా తెలియదు ఇది డ్యాగ అవునో కాదో, కానీ అలా అనేసుకుంటున్నాను అంతే. నేను ఇది చిన్న పిల్ల ఏమో అనుకున్నాను. లోపల తీసుకొస్తే చాలా అల్లిపోయిందండి ఈ పిట్ట. ఇలా వదిలిన వెంటనే వెళ్ళి కిటికీని పట్టేసుకుంది. కొద్దిసేపు చూసి తీయబోతుంటే రాలేదండి. చాలా పెద్ద కూరలు ఉన్నాయి. దానికి గూర్లు పెద్దగా ఉన్నాయండి, కూరలు కాదు. ఎంత లాగినా వదలటం లేదు. ఆఖరికి పట్టుకున్నాను. పాప అల్లిపోతుందండి. నేను వచ్చిన వెంటనే కొంచెం బియ్యం కూడా తినిపించాను. తినడానికి కూడా చాలా జడిసిపోయింది. ఇంకా చూడండి, గొంతులో ఒక బియ్యం గింజ ఉండిపోయింది. దాది నోరు ఓపెన్ చేసే ఉంచుతుంది పాపం. మరి ఏం జరిగిందో ఏమిటో. ఇది పిల్లో తెలియదు, పెద్దదో తెలియదు. మరి మా వారికి చూపించాను. ఆయన అయితే ఇది గొవ్వ అయి ఉండదు, డ్యాగేనేమో, కేల గ్రద్దలా ఉంది అన్నారు. ఆయన పట్టుకున్నారు పాపం. పట్టుకుంటే ఆయన చేతిని గోర్లతో గుచ్చేసింది పాపం, చాలా గట్టిగా రక్తం వచ్చేసేలాగా. ఆయన బాబాయ్ ఇది వదిలే అని కూడా అన్నారు. అయితే సాయంత్రం వేళ కదా, ఏమైనా తినేస్తాయేమో అని అనుకున్నాను. పాపం పిట్టని చూస్తే ముద్దుగానే ఉంది. డ్యాగ అనుకుంటే భయం వేసింది నాకు. డ్యాగ చాలా పవర్ఫుల్గా ఉంటుందండి. అది పిట్ట చిన్నది ఉన్నప్పటికీ కూడా ఒక పెద్ద పాముని కూడా పట్టుకుని వెళ్ళిపోయి అది తింటుందండి. నాకు ఆ విషయం గుర్తొచ్చి భయం వేసింది చెప్పాలంటే.